శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. అన్ని కష్టాలు బాధలు పోగొట్టుకోవటానికి శ్రీరామనవమి రోజు సుందరకాండ 39వ సర్గలో ఉన్నటువంటి ఏ ఆంజనేయ శ్లోకాన్ని చదువుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అన్ని కష్టాలు బాధలు పోగొట్టేటటువంటి ఒక శక్తివంతమైన ఆంజనేయ స్వామికి సంబంధించిన శ్లోకం సుందరకాండ 39వ సర్గలో ఉంది. శ్రీరామనవమి సందర్భంగా దేవాలయానికి వెళ్ళి సీతారాములను దర్శనం చేసుకుని ఆ తర్వాత ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుని ఆంజనేయ స్వామి దగ్గర కూర్చొని ఆ శ్లోకాన్ని 108 సార్లు చదివితే మీకు జీవితంలో ఎంత పెద్ద కష్టం ఉన్నా, ఎంత పెద్ద దుఃఖం ఉన్నా, ఎంత పెద్ద బాధ సమస్య ఉన్నా దాని నుంచి తొందరగా బయటపడవచ్చు. సుందరకాండ 39వ సర్గలో చెప్పబడిన ఆ శ్లోకం ఏంటంటే, త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖక్షయ కరోభవ. ఇది శ్లోకం. ఈ శ్లోకాన్ని సీతమ్మ తల్లి హనుమంతుల వారితో పలుకుతుంది. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, త్వం అంటే నీవు, హరిసత్తమ అంటే వానరోత్తమ, వానరులలో శ్రేష్ఠుడా అని అర్థం. అస్మిన్ కార్యనిర్యోగే అంటే అర్థం ఏంటంటే ఈ పనికి నువ్వు సంపూర్ణంగా కేటాయించబడినావు, నువ్వు సంపూర్ణంగా విజయం సాధించగలవు, నువ్వే ఈ పనిని నిర్వహించగలవు అనే అర్థంలో అస్మిన్ కార్యనిర్యోగే అంటున్నారు. హనుమాన్ యత్నమాస్థాయ అంటే హనుమంతుడా నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, దుఃఖక్షయ కరోభవ దుఃఖం నుంచి బయటికి తీసుకురావాలి అని చెప్పటమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం. అంటే హనుమంతుడు తన ప్రయత్నం చేసి అశోకవనంలో సీతమ్మ వారి బాధ నుంచి సీతమ్మ వారిని బయటికి తీసుకురావాలని సీతాదేవి ఆంజనేయుడితో పలుకుతోంది. అది ఈ శ్లోకంలో ఉన్న అర్థం. కాబట్టి శ్రీరామనవమి రోజు దేవాలయంలో ఆంజనేయ స్వామి దగ్గర కూర్చొని కానీ, ఇంట్లో ఆంజనేయ స్వామి ఫోటో లేదా విగ్రహం దగ్గర కూర్చొని కానీ త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖక్షయ కరోభవ 108 సార్లు చదువుకోండి. ఎంత పెద్ద కష్టమో తీవ్రమైన ఆపద ఉన్నా దాని నుంచి బయటపడవచ్చు. జీవితంలో అన్ని సమస్యలకు కూడా ఏకైక పరిష్కార మార్గం ఈ శ్లోకం. అయితే ఈ శ్లోకాన్ని శ్రీరామచంద్రమూర్తికి సంబంధించిన ఇంకొక శ్లోకంతో సంపుటీకరణం చేసి చదివితే ఇంకా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. సంపుటీకరణం అంటే ఈ శ్లోకం చదవగానే ఆ శ్లోకం కూడా చదవాలి. ఆ శ్లోకం ఏంటంటే, ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అంటే ఆంజనేయుడికి సంబంధించిన ఆ శ్లోకం చదివి సంపుటిగా వెంటనే ఈ శ్లోకం కూడా చదివితే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఆపదామపహర్తారాం అంటే ఆపదలను అపహరించేవాడు, ఆపదల్ని పోగొట్టేవాడు, ఆపదల్ని ఎత్తుకుపోయేవాడు. దాతారం సర్వసంపదాం సర్వసంపదలు ఇచ్చేవాడు. లోకాభిరామం లోకానికి అభిరాముడు అంటే సౌందర్యంతో కనిపించేవాడు అయిన శ్రీరామచంద్రమూర్తికి భూయో భూయో నమామ్యహం మళ్ళీ మళ్ళీ నమస్కారం చేస్తున్నానని ఈ శ్లోకంలో ఉన్న అర్థం. కాబట్టి ఆంజనేయ స్వామి శ్లోకాన్ని శ్రీరామచంద్రమూర్తి శ్లోకాన్ని కలిపి చదవండి. అలా 2 శ్లోకాలు పక్కపక్కనే చదువుతూ 108 సార్లు సీతారాముల ఆలయంలో ఆంజనేయ స్వామి దగ్గర సీతారాముల దగ్గర కూర్చొని చదవండి. జీవితంలో వచ్చిన అన్ని కష్టాలు బాధలు సమస్యలు తొలగింపజేసుకొని సీతారాముల అనుగ్రహానికి ఆంజనేయుడి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే మీకు జీవితంలో ఎదురయ్యే శకునాలను బట్టి, మీకు స్వప్నంలో వచ్చే కలలను బట్టి, మీ శరీరం మీద ఉన్న పుట్టుమచ్చలను బట్టి మీ భవిష్యత్తు తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ ఫేస్ రీడింగ్ బట్టి భవిష్యత్తు తెలుసుకోవాలనుకుంటున్నారా? వీటన్నిటికీ ఏకైక ఛానల్ మాచిరాజు భక్తి ఛానల్. ఎన్నో ఆసక్తికరమైన విశేషాంశాలను తెలుసుకోవాలన్నా, రహస్యమైన విశేషాంశాలను తెలుసుకోవాలన్నా మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.